హలో పిల్లలు, అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. మీరంతా ప్రార్థనలన్నిటినీ చక్కగా అటెండ్ అయ్యారా? అందరూ హ్యాపీగా ఉన్నారు కదూ? మీరు ఈ సంవత్సర కాలం అంతా ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ప్రతి దినం సంతోషంగా ఉండాలని నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఓకేనా పిల్లలు? అవును, పోయిన వారం మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి జవాబు మీకు దొరికిందా? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. దీనికి గల జవాబు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధుల్ని చేపట్టుడి. మొదటి తెసలోనియలకి రాసిన పత్రిక అలాగే 2వ తెసలోనికి రాసిన పత్రికని చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు అందరూ నాకు చెప్పాలి. చెప్తారు కదూ? అయితే ఓకే పిల్లలు, ఇప్పుడు మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. పిల్లలు, మరి కథ వినడానికి రెడీగా ఉన్నారా? ఒక దట్టమైన అడవిలో ఒక గుర్రం ఉండేది పిల్లలు. ఆ గుర్రం ఎంతో వేగంగా పరిగెడుతూ చాలా బలంగా ఉండేది. అయితే ఒక రోజు అది అలా దాని దారిన పోతుండగా అప్పుడు ఒక దుప్పి కనిపించింది పిల్లలు. వెంటనే దాని దగ్గరికి వెళ్లి వారిద్దరూ మాట్లాడుకుండగా ఏదో ఒక విషయమై వారిద్దరూ కొట్టుకున్నారు. ఆ దుప్పి నెత్తిపైన పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి కదా, వాటితో అది బలంగా గుచ్చేసరికి గుర్రానికి దెబ్బ తగిలింది. ఇక గుర్రం ఆ బలానికి తట్టుకోలేక అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఆ కోపానికి గుర్రం ఒకటే ఆలోచిస్తుంది, ఏమనంటే ఎలాగైనా నేను ప్రతీకారం తీర్చుకోవాలి, అది నన్ను ఎంత బాధ పెట్టిద్దా, ఎలాగైనా సరే దాన్ని నేను చంపేయాలి అని ఇలా కోపంతో ఎంతో రగిలిపోతూ ఉంది ఆ గుర్రం. ఇక ఏం చేయాలో అని బాగా ఆలోచిస్తూ అడవిలోకి వెళ్తూ ఉండగా అంతలో అక్కడే ఒక హంటర్ కనిపించాడు. పిల్లలు, ఈ హంటర్స్ అంటే వేటగాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసు కదా, జంతువుల్ని వేటాడుతూ ఉంటారు. అయితే ఈ గుర్రం అతని దగ్గరికి వెళ్లి ఈ విధంగా అడిగింది, నాకు నువ్వు ఒక చిన్న సహాయం చెయ్యాలి, చేస్తావా అని అడిగింది. అందుకు ఆ మనిషి, చేస్తాను, ఇంతకీ నేను నీకు ఏం చేయాలి చెప్పు అని అడిగింది. అయితే ఆ గుర్రం ముందుగానే ఇతడి దగ్గర బాణాలు ఉండటం చూసి ఒక ఆలోచన కలిగి అతడితో ఇలా ఈ విధంగా అనింది, మీ దగ్గర ఈ బాణాలున్నాయి కదా, నువ్వు ఏం చేయాలంటే ఈ బాణంతో ఒక దుప్పిని చంపేయాలి, ఎందుకంటే అది నన్ను ఎంతో బాధ పెట్టింది, ఎలాగైనా దాన్ని చంపాలని నేను ప్లాన్ వేసుకున్నాను అని చెప్పింది. అప్పుడు వెంటనే అతడు ఏమన్నాడంటే, సరే నేను నీ కోరిక తీరుస్తాను, అయితే నువ్వు నా కోసం ఒక చిన్న పని చెయ్యాలి అని అడిగింది. అయితే గుర్రం ఏంటి అని అడగ్గా అతడు అన్నాడు, ఇదిగో నేను నీ పైన ఎక్కి కూర్చుంటాను, నువ్వే తీసుకొని వెళ్ళాలి. మనం వెళ్లే ముందు ఈ బ్రిడిల్ అంటే గుర్రం కడియం అని అంటారనమాట, దీనిని నువ్వు తగిలించుకోవాలి, నేను దాన్ని పట్టుకొని నీ మీదకి ఎక్కుతాను అని చెప్పింది. ఆ తర్వాత చంపేసిన తర్వాత నీ దారి నీది, నాది నేను చూసుకుంటాను అని ఆ గుర్రం కూడా చెప్పింది. అయితే ఈ హంటర్ మాత్రం ఇంకొక ప్లాన్ తో ఉన్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఆ కడియాన్ని తీసుకొని ఆ గుర్రం నోట్లో పెట్టి గట్టిగా లాక్ చేసి అతడు ఆ గుర్రం మీద కూర్చొని ఇక వెళ్ళాడనమాట. ఇక గుర్రం ఆ దుప్పిని కనుగొని చూపించగా అతడు కరెక్ట్ గా గురి పెట్టి దాన్ని కొట్టి చంపేశాడు. అప్పుడు ఆ గుర్రం అది చూసి చాలా సంతోషించి అతడితో ఈ విధంగా అనింది, చాలా కృతజ్ఞతలు, నువ్వు నా కోసం ఇంత సహాయం చేశావు, నిన్నెప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. అయితే అప్పుడు అతడు ఏమన్నాడో తెలుసా, ఇది నేను చంపాను సరే, కానీ ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పిన మాట వింటావు, ఇక నువ్వు నాకు బానిస కింద ఉండాలి అని చెప్పి ఆ గుర్రం నోటికి కట్టిన కడియాన్ని తీయకుండా దాన్ని లాక్కొని వెళ్లిపోయాడు. చూసారా పిల్లలు, ఆ గుర్రం ఒక రివెంజ్ తీర్చుకోవాలని ఎంత పెద్ద ప్లాన్ వేసిందో కదా, కానీ చివరికి ఏమైంది, దాని మెడలో అదే తాడు బిగించుకుంది. కనుక ఏ విషయమైనా అంతే పిల్లలు, ఎవరి మీదైనా మనకు కోపం ఉంటే మనం కొద్దిగా ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వారిని క్షమించే మనసుని మనకివ్వాలని మనం అడగాలి. అంతేకాని ప్రతీకారం అనేది చాలా పెద్ద తప్పు పిల్లలు. కనుక ఎప్పుడు ఎవ్వరి మీద ఎటువంటి కోపం లేదా ప్రతీకారం ఉంచుకోవద్దు. అంతేకాదు, ఇలా కోపాలు ప్రతీకారాలు వల్ల ఆ టైంలో కోపంలో చేసే మిస్టేక్స్ వల్ల చాలా మంది
అనేక సంవత్సరాలు జైల్లో కూడా ఉంటారు పిల్లలు. కనుక మీకు ఎటువంటి కోపం ఉన్నా ఏదున్నా సరే ఇతరుల్ని క్షమిస్తూ వారు మిమ్మల్ని ఎంత హింస పెట్టినా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మంచి పిల్లల్లా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే ఇతరుల్ని క్షమిస్తారో మీరప్పుడు దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా ఉంటారు. ఓకేనా పిల్లలు? సరే అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.